పునీతుని జీవితములో ఈ దివ్య సప్రసాద సంస్కారము నీ ప్రేమను, దివ్య శక్తిని ప్రతిబింబించినట్లు నీ రక్షణ ఫలములను కూడా మాకు దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. నీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతరము ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములను పరిపూర్తి నగనట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నొసుగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేదలందు సహాయపడుచున్నవి. కావున దూతల అధిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ గదిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనము నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి
అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. పాపములకు వాలు శిలువ మీద కొట్టబడిన యేసువే, నీకు ఆరాధన, నీకు ఇదముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. పాపములకు వాలు శిలువ మీద చుండబోసిన యేసు రక్తమా, నీకు ఆరాధన, నీకు అనేక వ్యాధి బాధలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా నీ పరిశుద్ధమైన హస్తాలతో తాకి మంచి ఆరోగ్యమును స్వస్థతను దయచేయండి ప్రభువా. చిన్నారి బిడ్డలను దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన మంచి జ్ఞానమును తెలివితేటలను దయచేస్తూ వారందరికీ కూడా మంచి భవిష్యత్తును పొందుకునే విధముగా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభువా. మరి ముఖ్యంగా మా యొక్క గ్రామంలో ఉన్న యువకులందరినీ కూడా దీవించండి. ప్రతి ఒక్కరికి కూడా నీ యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి మరి మంచి భవిష్యత్తు ఎన్నుకునే విధముగా మా యొక్క గ్రామంలో ఉన్న ప్రతి యువతును కూడా దీవించమని, మరి ముఖ్యంగా పెద్దవారిని వృద్ధాప్యులను వారిని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును దీవించండి ప్రభా. ప్రత్యేకముగా ఈనాడు పునీతంతోని వారి గౌరవార్థముగా ఈ దివ్య బలి పూజలో సమర్పించిన ప్రతి కుటుంబాన్ని మీకు అర్పిస్తూ ఉన్నాం. ఎందు నిమిత్తమైతే ఈ యొక్క పూజలు అర్పించి ఉన్నారా ప్రభా, నీ చిత్తమైతే ఆ కుటుంబాలలోని ప్రత్యేక తలంపులన్నీ కూడా ఫలింపచేస్తూ అందరికి మంచి ఆరోగ్యములు దయచేస్తూ శాంతి సమాధానం నింపుతూ పాడిపడ సమృద్ధిగా ఫలించే విధముగా ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, పుట్టినరోజు జరుపుకొచ్చిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, ఏ తలంపుల కొరకైతే ఈ యొక్క దివ్య బలి పూజలు అర్పించి ఉన్నారు ప్రభా, నీ చిత్తమైతే ఈ యొక్క తలంపులన్నీ కూడా ఫలింపచేయమని, అయ్యా పునీతంతోని వారా మీ యొక్క జీవితాన్ని మేమందరము కూడా ఆదర్శముగా తీసుకొని మా యొక్క అనుదిన జీవితంలో మంచి క్రైస్తవులుగా ఎదిగే విధముగా మా అందరి కొరకు ప్రార్థించమని, ఈనాడు యొక్క దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించమని మేము వేడుకుంటూ ఉన్నాము. ఉత్తానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము.
వారిని దివ్య ప్రకాశంలోకి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని గ్రంథులకు మరియు మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత పదవపురి అంతోని వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు